అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రవికిరణ్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, నిజామాబాద్. యూజువల్గా ఉన్న పేషెంట్ ఛాతీ నొప్పితో కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తే చేసేటువంటి టెస్ట్లు ఈసీజీ, 2D ఎకో అండ్ ట్రెడ్మిల్ టెస్ట్. ఇటీవల కాలంలో చాలా మంది పేషెంట్స్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ ఈసీజీ ఎకో నార్మల్ తర్వాత కూడా ట్రెడ్మిల్ టెస్ట్ ఎందుకు చేస్తున్నారు, ఏంటి అని. సో ట్రెడ్మిల్ టెస్ట్ అంటే ఎక్సైజ్ స్ట్రెస్ ఈసీజీ. అంటే పేషెంట్ ఒక బెల్ట్ మీద నడుస్తాడు, నడిచినప్పుడు గుండె ఎట్లా పనిచేస్తుంది అన్నది ఒక ఈసీజీ రూపంలో చూస్తారన్నమాట. సో ఈ ఈసీజీ, 2D ఎకో అనేవి పేషెంట్ పడుకున్నప్పుడు గుండె ఎట్లా పనిచేస్తుందో ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. ట్రెడ్మిల్ టెస్ట్ అంటే పేషెంట్ పరిగెత్తేటప్పుడు, అంటే గుండె మీద ఒత్తిడి పెట్టినప్పుడు గుండె ఎట్లా పనిచేస్తుంది అన్న విషయం తెలుస్తుంది. సో ఒకవేళ గుండె లోపల ఏమన్నా బ్లాకేజెస్ లాంటి ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఈ స్ట్రెస్ టెస్ట్ చేసినప్పుడు పేషెంట్ గుండె ఈసీజీలో మనకి తేడా తెలిసి గుండె సమస్య ముందుగానే మనం కనుక్కోవడానికి హెల్ప్ అవుతుంది. మరి ఈ ట్రెడ్మిల్ టెస్ట్ అనేది ఎవరు చేయించుకోవాలి? ఎనీ పేషెంట్ 35-40 ఏళ్ళు వయసు దాటిన తర్వాత, పర్టికులర్లీ మీకు ఏమైనా షుగర్ కానీ బీపీ కానీ ఉంటే ప్రతి 1-2 ఇయర్స్కి ఒకసారి ఈ ట్రెడ్మిల్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. ట్రెడ్మిల్ టెస్ట్లో ఈ రిజల్ట్ నెగిటివ్ అంటారు. అంటే త్రూ అవుట్ ద ఎక్సర్సైజ్ మీ ఈసీజీ నార్మల్ ఉంది అండ్ మోర్ దాన్ 6 మెట్స్, అంటే 6 మెట్స్ కన్నా ఎక్కువ మీరు గుండె లోడ్ తీసుకోగలుగుతుంది అంటే మీ గుండె ఫిట్గా ఉన్నట్టు, గుండె సమస్య వచ్చే అవకాశం లెస్ రిస్క్ ఉన్నట్టు మీనింగ్ అనమాట. దెన్ ఒకసారి ట్రెడ్మిల్ టెస్ట్ చేయించుకుంటే మళ్ళీ ఎప్పుడు రిపోర్ట్ చేయాలి? ఇన్ జనరల్ పేషెంట్కి ఎనీ వన్ రిస్క్ ఫ్యాక్టర్, అంటే కంట్రోల్గా బీపీ ఉన్నా, కంట్రోల్గా షుగర్ ఉన్నా, ఆర్ ఓన్లీ అబ్నార్మల్ కొలెస్ట్రాల్ ఇట్లా ఉన్నా, ఒకసారి ట్రెడ్మిల్ టెస్ట్ నెగిటివ్ వస్తే దాన్ని వారంటీ పీరియడ్ అంటారు. అంటే వచ్చే నెక్స్ట్ 12 నెలల దాకా మీకు ఏమైనా గుండె సమస్య వచ్చే అవకాశం లెస్ దాన్ 5% ఉంటుంది. అంటే మోర్ దాన్ 95% గుండె సమస్య రాకపోవచ్చు అని మీనింగ్ అనమాట. కాబట్టి ఎనీ పేషెంట్ హూ ఈస్ మోర్ దాన్ 40 years ఆర్ పర్టికులర్లీ ఇఫ్ యూఆర్ డయాబెటిక్ అండ్ హైపర్టెన్సివ్ ఆర్ అన్కంట్రోల్గా కొలెస్ట్రాల్ ఏమైనా ఉన్నా సరే, దయచేసి గెట్ ఏ ట్రెడ్మిల్ టెస్ట్ డన్. థ్యాంక్ యూ.